నిన్న ఎక్కడ ఒక వార్త ఈ తారామతి బారాదరి దగ్గర ఆర్మీకి సంబంధించినటువంటి ఒక షూటింగ్ రేంజ్ ఉంటుంది. ఆర్మీకి సంబంధించినటువంటి షూటింగ్ రేంజ్ ఉంటుంది. ఆ షూటింగ్ రేంజ్లో నిన్న ఆర్మీ వాళ్ళు షూటింగ్ ప్రాక్టీస్ చేస్తుంటే ఒక బుల్లెట్ పోయి పక్కన ఉండేటువంటి ఇండ్లల్లో పడ్డదంట. ఎట్లా పడుతుంది ఒక ఇంట్లో? అంతకుముందు ఎందుకు పడలేదు, ఇప్పుడు ఎందుకు పడుతున్నాయి? దీనికి సంబంధించి ఎక్కడ ఉంది? బుల్లెట్ బాధితురాలు బుల్లెట్కు కాలికి తగిలింది కాబట్టి సరిపోయింది, తలకో ఇతర భాగాలకో తగిలి ఉంటే తన పరిస్థితి ఏంటని వాపోయారు. నార్సింగ్ పోలీసులు బుల్లెట్ను స్వాధీనం చేసుకొని కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఫైరింగ్ సెంటర్ నుంచి జనాల్లోకి బుల్లెట్ దూసుకురావడం జూలైలో ఇది రెండో సంఘటన. శిక్షణ తీసుకుంటున్న సమయంలో మిస్ఫైర్ అవుతుండడం ఆందోళన కలిగిస్తుంది. 15 రోజుల క్రితం ఇదే ప్రాంతంలో ఇంటికి బెడ్రూమ్ బుల్లెట్ దూసుకొచ్చింది. 60 సంవత్సరాలుగా ఫైరింగ్ సెంటర్ ఇక్కడే ఉంది. ఫైరింగ్ రేంజ్కి ఎంత దూరంలో ఇల్లు ఉండాలనే అంశాన్ని పట్టించుకోకుండా నిర్మాణాలకు అధికారులు అనుమతులు ఇవ్వడం వల్లే ఇది 60 ఏళ్ళ నుంచి షూటింగ్ జరుగుతుంటే ఇప్పుడు మాత్రమే ఎందుకు వస్తుందంటే, ఇగో ప్లానింగ్ అక్కడ ఉన్నటువంటి గ్రామము ఆర్మీకి సంబంధించినటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి గంధంగూడనో ఇంకొకటో ఆ గ్రామాలకు సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ నిబంధనలు ఉంటుండేది. అక్కడ ఎవరైనా ఇల్లు కట్టాలంటే ఆర్మీకి సంబంధించినటువంటి అధికారులు ఒక ఫ్లోర్ కట్టొచ్చా, 2 ఫ్లోర్ కట్టొచ్చా, ఆర్మీ రేంజ్కి ఎంత దూరంలో ఇల్లు కట్టాలి, గ్రామం ఉండేది. అప్పుడు ఇండ్లు అంత దూరం రాలేదు. అయితే ఇప్పుడు అది జిహెచ్ఎంసీలో విలీనమైన తర్వాత జిహెచ్ఎంసీ అధికారులు ఇబ్బడి ముబ్బడిగా దాన్ని ఎవడు పట్టించుకోవట్లేదు, దొంగతనంగా అక్కడ ఇండ్లు కట్టేస్తున్నారు. ఫైరింగ్ రేంజ్ ఉందనేటువంటి విషయం అంటే భారతదేశంలో ఉండేటువంటి పరిస్థితులు ఎట్లుంటాయంటే ఆర్మీ చుట్టుపక్కల ఎట్లాంటి ఇండ్లు కట్టాలి, ఎక్కడ కట్టాలనేటువంటి దానిపైన కూడా అవగాహన లేనటువంటి మన జిహెచ్ఎంసీ అధికారుల యొక్క నిర్లక్ష్యానికి ఇది తార్కాణం కాదా? మళ్ళీ దీంట్లో ఏం చేస్తారు? పొద్దుగాల లేచి ఆర్మీ మీద పడి ఆర్మీ మీద ఏడ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. ఆర్మీని అక్కడి నుంచి తరలించాలి, జనావాసాలు ఎట్లా వస్తాయి? ఎక్కడికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు? అంటే అధికారులు ప్రభుత్వాలన్నీ చేతన కాకుండా ఉండిపోతున్నాయా? ఆర్మీ అధికారులకు సంబంధించినటువంటి ఏరియా ఎట్లా ఉండాలి, దానికి ఎంత రిస్ట్రిక్షన్ ఉంటుంది అనేటువంటి అంశం పైన ఇప్పుడు అది గతంలో గ్రామం ఉండేది, ఆ గ్రామం ఇప్పుడు జిహెచ్ఎంసీలోనో మున్సిపాలిటీలోనో విలీనం అయిపోతే ఇబ్బడి ముబ్బడిగా దానికి సంబంధించినటువంటి రేట్లు పెరిగిపోయినాయి కాబట్టి ఇష్టం ఉన్నట్టుగా ఇండ్లు కట్టేస్తున్నారు. మరి అక్కడ ఫైరింగ్ రేంజ్ ఉంది కాబట్టి గతంలో ఆర్మీ అధికారుల నుంచి ఎన్ఓసి తీసుకొచ్చేటువంటి వాళ్ళు ఇవాళ ఆర్మీ అధికారులు లేరు. హైదరాబాద్లో మొత్తం ఇంతే. వాడు ఎవడెక్కడ ఇల్లు కడతాడో, ఎంత కడతాడో ఏమీ తెలియదు. ఎవరు పట్టించుకునే నాదుడు ఉండడు. రాజకీయాలు వస్తారు, రాజకీయ నాయకులు అందులో ఏలు పెడతారు. ప్రతిదీ ఇదే జరుగుతుంది. కనీసం ఆర్మీ షూటింగ్ రేంజ్ ఉందనేటువంటి చోట కూడా ఇట్లాంటి పరిస్థితులు ఉంటే మరి అక్కడ ప్రజలు బతకొద్దా అంటే మరి ఆర్మీ ఉండొద్దా? ఆర్మీకి ఎక్కడ పోవాలి? ఇప్పుడు ఆర్మీ ఇది కట్టినప్పుడు 60 ఏళ్ళ కింద అది చిన్న చిన్న గ్రామాలు ఉన్నాయి, ఎక్కడ ఇబ్బంది రాలేదు కాబట్టి అయిపోయింది. ఇప్పుడు దాని చుట్టూ ఆ నగరం పెరిగిపోయింది కాబట్టి ఆర్మీని తీసేస్తామా? ఏం చేయాలి? ప్రత్యామ్నాయ మార్గం ఏంటి? అక్కడ నుంచి ఆర్మీని తీసుకుపోయి మళ్ళీ ఇంకొకటి వేస్తాము. అక్కడ కూడా రేపు పొద్దుగాల ఇండ్లు పెరిగాయా? అక్కడ మాత్రం ఇండ్లు రావా? అక్కడ నగరం పెరగదా? ఇవాళ హైదరాబాద్ డిఆర్డిఓనో ఆర్సీఐయో లేకపోతే గోల్కొండ దగ్గర ఉండేటువంటి ఆర్మీ లాంటి ఏరియాలో లేకపోతే కంటోన్మెంట్ అవతల ఉండేటువంటి ఆర్మీ లాంటి ఏరియాల్లో ఎంతమంది అట్లా నిబంధనలకు విరుద్ధంగా ఇండ్లు కట్టేసారు? కనీసం ఆర్మీ అధికారులకు సంబంధించి వాళ్ళ పర్మిషన్లు తీసుకున్నారా? ఇవాళ కంటోన్మెంట్ని ఎత్తేసి మళ్ళీ జిహెచ్ఎంసీలో విలీనం చేసారు. ఇవాళ కంటోన్మెంట్ మొత్తం స్వరూపం మారిపోతుంది. ఎవరు పడితే వాళ్ళు ఒక ఇష్టారాజ్యంగా ఇండ్లు కట్టేసుకుంటారు. అయితే ప్రజలు బతకొద్దా, ప్రజలు ఇల్లు కట్టొద్దా అది వేరే విషయం. కానీ షూటింగ్ రేంజ్ ఒకటి ఉంటుంది. ఇక్కడ ఆర్మీకి సంబంధించినటువంటి షూటింగ్ రేంజు దానికి దగ్గరగా మనం జిహెచ్ఎంసీ రాజకీయ నాయకులకు మన దగ్గర ఉండేటువంటి రాజకీయ నాయకుల వ్యవహారాన్ని చూసి ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇవాళ ఆమెకు బుల్లెట్ తగిలింది, నిన్న మొన్న ఎక్కడో జరిగితే ఎన్నో అయిపోయింది, కథం, ఇది 2 రోజులు చర్చకు వచ్చేస్తుంది, అయిపోతుంది. కానీ అక్కడ నిబంధనలకు విరుద్ధంగా ఆర్మీ చుట్టుపక్కల కట్టినటువంటి ఇండ్లకు ఎట్లాంటి నిబంధనలు ఉంటాయో 60 ఏళ్ళ నుంచి నిబంధనలు పాటిస్తున్నటువంటి వ్యక్తులు ఇవాళ అక్కడ నిబంధనలు ఎందుకు పాటించట్లేదు? అది ఆ భూములు జాగాలు అమ్ముకున్నటువంటి వాళ్ళు ఇష్టానుసారంగా అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఇష్టానుసారంగా వ్యవహారం చేస్తున్నారు. జిహెచ్ఎంసీ దానిపైన దృష్టి పెట్టాలి. ఆర్మీ అధికారులు జిహెచ్ఎంసీ వాళ్ళు ప్రభుత్వం దృష్టి పెట్టాలి దానిపైన.
ఇక లేదంటే మాకు ఆర్మీ వద్దు, ఆర్మీని తరలించండి, ఇక్కడ తరలించండి, మాకు ఏది వద్దు, ఇది ఉండొద్దు మాకు. దేశంలో ఆర్మీ లేకపోతే ఎట్లా? ఏదో ఒక రాష్ట్రంలో ఆర్మీకి భూమి కేటాయించాల్సిందే. దానికి స్ట్రాటజిక్ ప్లేసెస్ ఉంటాయి ఆటోమేటిక్గా. ఆర్మీ ఉండకూడదు, ఆర్మీ అధికారులు ఉండకూడదు, ఉండకూడదు. మళ్ళీ రేపు దేశంలో ఏదైనా జరిగితే ఆర్మీ ఏం చేస్తుంది అనేటువంటి మాట వచ్చేస్తుంది.